చదువుతుంటే ట్రైనీగా వచ్చిందా కూనా, వస్తూనే వెలుగేదో నింపింది ఆ కళ్ళలో నా, చిత్రంగా ఆ రూపం చూపుల్లో చిక్కిందే, మత్తిచ్చే ఓ ధూపం ఊపిరిలో చల్లిందే. ఓయే కాకిలా తోటల్లో కోకిల్లే కూసాయే, లాఠీలా రెమ్మల్లో రోజాలే పూసాయే. టింగ 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 టింగ్ నీను, టింగ 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 టింగ్ నీను, రంగ టింగ టింగ టింగులే ఓలే. ఫోన్లో టాకింగ్ టాకింగ్ లాలో, వాకింగ్ వాకింగ్ బ్రెయిన్లో స్టార్ట్ అయ్యిందే నా మీద లైకింగ్. శనివారాలైతే సినిమా హాల్లోనా, సెలవేదైనా వచ్చిందంటే షాపింగ్ మాల్లోనా, సాయంత్రం అయితే గప్చుప్ స్టాల్లోనా, తెలవారే గుడ్ మార్నింగ్ వెయిటింగ్ తప్పేనా, కలిసి తిరిగిన పార్కులు ఎన్నెన్నో, కలిపిన మాటలు ఇంకెన్నో, మాటలు కలిపే తొందరలోనే ప్రేమలు ముదిరాయే. ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా? ఎందుకుండు భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి 14th. అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కూసింత గుట్టుగా కలుసుకునేవా, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది. చిరు చిరు చల్లల్లో పెదవులు తడిసాయే, తడిసిన ఇద్దరి పెదవుల పైన మెరుపులు మెరిసాయే, ఉరుముల చప్పుడులో ఉరకలు మొదలాయే, ఉరుకుతూ ఉండే తలపులనేమో బిడియములాపాయే, అడుగు అడుగు ముందుకు సరుపుకుని ఒకరికి ఒకరము చేరువై, ఊపిరి తగిలేటంతగా ముఖములు ఎదురుగా ఉంచామే. ముద్దు పెట్టేశావా బా? లేదే భాగ్యం, తొలి ముద్దు భాగ్యం నీకే దక్కింది. చాలే. ఆకాశమై నే వేచుండగా ఓ జాబిల్లిలా తానొచ్చిందిగా, గుండెలో నిలిచే జ్ఞాపకం మీనా. ప్రణవి గురించి మాట్లాడాలి. ప్రణవి రండి 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 రండి. ప్రణవికి నేను చాలా పెద్ద ఫ్యాన్. తనతో పాట పాడించాలని నేను అలా ఎలా సినిమా చేసిన దగ్గర నుంచి ట్రై చేస్తున్నా. సో అవ్వలేదు. మార్క్ మై వర్డ్స్, తను ఇప్పుడు ఈసారి ఇండస్ట్రీని రాక్ చేయబోతుంది. చాలా గొప్ప సింగర్ అండి, తెలుగులో చాలా చాలా గొప్ప సింగర్, నాకు ఇష్టమైన సింగర్. అండ్ నేనేం హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే, మీ గురించి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు నా సినిమాలో పాడలేదు, మీతో కలిసి నేను పాడాను, అది నేను హానర్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంత హ్యాపీగా ఉందో. ఒక్క నిమిషం, నెక్స్ట్ సినిమా తర్వాత నా గురించి ఇవన్నీ మీరు మాట్లాడతారు కదా అని తలుచుకొని ఫీలింగ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. వెంకటేష్ గారు, యా యా
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఐ గాట్ జస్ట్ టీజర్ చూసాను నేను ఇప్పుడు. జస్ట్ ఒక్క నిమిషం అండి, ఉండండి. మీరు పాట పాడే మనకి ఒక గిఫ్ట్ని అందించడానికి తెనాలి డబుల్ హార్స్ నుంచి సిఓఓ పుట్టా శేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పుట్టా శేఖర్ గారు. ప్రణవి, ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావు? Yes, actually, a break to look after my kid. ముందర కెరీర్ పీక్లో ఉండింది, చక్కగా పాడాను, ఆల్మోస్ట్ మంచి మంచి ప్రాజెక్ట్స్ వచ్చాయి. బట్ పాప పుట్టాక రఘు మాస్టర్ ఇస్ మై హస్బెండ్. సో తను చాలా బిజీగా ఉంటారు, ఎవరిలో ఒకళ్ళు ఉండాలి. ఐ హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్, సో ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ టు మై చైల్డ్. సో ఐ టుక్ బ్రేక్ ఫ్రమ్ ఇట్ కంప్లీట్లీ. ఎక్కడా కనిపించలే. బట్ 5 years తర్వాత నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ ఈ సినిమాలో పాడించారు. మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మ్డ్. థ్యాంక్ యూ. నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.